వేద ప్రతిభ వీక్షకులకు నమస్కారం. మనం రోజు దేవుడికి లిస్ట్ ఇస్తాం, అది కావాలి ఇది కావాలి అని. కానీ ఎప్పుడైనా దేవుణ్ణి ఇలా అడిగామా, నీకేం కావాలో చెప్పు నేనది చేస్తాను అని? భక్తిలో ఇది అత్యున్నతమైన మెట్టు. కోరికల నుంచి కోరికలే లేని స్థితికి ప్రయాణం. ఈ రహస్యమే 29వ పాశురంలో ఉంది. ఇందులో కేవలం ఆధ్యాత్మికత మాత్రమే కాదు, లా ఆఫ్ సరెండర్ అనే సైన్స్ కూడా ఉంది. అదేంటో చూద్దాం. சிற்றம் சிறுகாலே வந்துன்னை சேவித்து உன் பொற்றாமரையடியே போற்றும் பொருள் கேளாய். பெற்றம்மை துண்ணும் குலத்தில் பிறந்து நீ குற்றேவலங்களைக் கொள்ளாமல் போகாது. இற்றை பறைகொள்வான் அன்றுகான் கோவிந்தா, எற்றைக்கும் ஏழேழ் பிறவிக்கும் உந்தன்னோடுற்றோமே ஜாமோ உனக்கே நாமா செய்வோம். మత్తెనం కామంగళ్ మాత్రేలోరెంపావాయ్. వేద విజ్ఞానం ప్రకారం మనస్సు ఎప్పుడు ఏదో ఒక వస్తువు మీద ఆధారపడి ఉంటుంది. కానీ గోపికలు ఇక్కడ కుత్తే వలంగలై అంటున్నారు, అంటే నిరంతర సేవ. సైన్స్ పరంగా చూస్తే దీన్ని ఎంట్రోపీ అండ్ ఆర్డర్ అనొచ్చు. మన ఆలోచనలు రకరకాల కోరికల మీద ఉన్నప్పుడు ఎనర్జీ వేస్ట్ అవుతుంది. కానీ అన్ని ఆలోచనలు ఒక్క పరమాత్మ మీద కేంద్రీకరించినప్పుడు మన బ్రెయిన్ ఫ్లో స్టేట్లోకి వెళ్తుంది. గోపికలు కోరుకున్నది ఎత్తైక్కుం ఏలేల్ పిరవిక్కుం, అంటే టైం లూప్లో చిక్కుకోకుండా కాలానికి అతీతమైన పరబ్రహ్మ శక్తిలో భాగమవ్వడం. దీన్నే వేదాలు సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్య ముక్తులుగా చెప్పాయి. చివరి లైన్లో మత్తైనం కామంగలే మాతే అంటే మాలో ఉన్న ఇతర వాసనలను డిలీట్ చెయ్యి అని అర్థం. ఇది ఒక రకమైన కాన్షియస్నెస్ క్లీనప్. సేవ అంటే పనిచేయడం కాదు, సేవ అంటే మన అహాన్ని కరిగించి ఆ దివ్యత్వంలో కలిసిపోవడం. మీ అంతరంగాన్ని శుద్ధి చేసే ఈ ప్రయాణంలో మాతో కలిసి నడవండి. వేద ప్రతిభను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ.